శ్రీ గురుభ్యో నమః. 2025 ఏప్రిల్ 6వ తేదీ ఆ రోజు ఆదివారం, శ్రీరామనవమి పర్వదినం. ఆ రోజే మనకు ప్రత్యేకమైనటువంటి యోగం కూడా ఒకటి ఉంది. ఆ యోగం పేరే రవి పుష్యమి. ఈ యోగం తరచుగా వస్తుంటుంది, కానీ ఈ విశ్వాసంలో వచ్చేటువంటి ఈ యోగానికి అత్యంతమైనటువంటి విశిష్టత అంటూ ఉంది. ఈ రవి పుష్యమి అంటే ఏమిటి? రవి అంటే సూర్యుడు. సూర్యుడు ఎక్కడున్నాడు? ఆదివారానికి అధిపతి సూర్యుడు. కనుక ఆదివారం నాడు పుష్యమి అంటే కర్కాటక రాశిలో ఉంటుంది. పుష్యమి నక్షత్రం వస్తే రవి పుష్యమి, అది ఒక గొప్ప యోగం. ఆ యోగం ఏమిటి చెప్తాను, కొన్ని నిమిషాల తర్వాత చెప్తాను. అలాగే గురువారం కూడా పుష్యమి వస్తే గురు పుష్యమి. వాస్తవానికి ఈ పుష్యమి నక్షత్రానికి ఒక బ్రహ్మదేవుని శాపం కూడా ఉంది. ఇది వివాహ సంబంధమైనటువంటి నిశ్చితార్థము, పెళ్లి చూపులు, వివాహము అలాంటివి ఈ నక్షత్రంలో పెట్టుకోరు. కనుక వివాహ సంబంధమైన కార్యక్రమాలు తప్పించి మిగిలిన అన్నింటికి పుష్యమి నక్షత్రం విశేషంగా వినియోగిస్తారు. అయితే ఆదివారం సూర్యోదయం నుంచి మరునాడు సోమవారం సూర్యోదయం దాకా ఉండే మొత్తం సమయం ఆదివారం కిందకే వస్తుంది. అర్ధరాత్రి 12 దాటిన వారం ఆదివారమే లెక్క. ఈ పుష్యమి నక్షత్రం కూడా దుర్గణిత పంచాంగరీత్యా ఆదివారం సూర్యోదయం నుంచి మరునాడు సోమవారం సూర్యోదయం వరకు ఉన్నటువంటి టోటల్ టైం 24 గంటల పాటు ఈ పుష్యమి నక్షత్రం ఉంటూనే ఉంది. అంటే ఆదివారానికి చెందినటువంటి 24 గంటలలో పుష్యమి నక్షత్రం జాయింట్గా రన్ అవుతూనే ఉంది. మనకు అప్పుడప్పుడు వచ్చేటువంటి రవి పుష్యమి యోగాలలో ఏదో కొద్ది గంటలు మాత్రమే పుష్యం ఉంటుంది, పుష్యం వెళ్ళిపోతుంది. బట్ ఈసారి వచ్చినటువంటి దానికి పుష్యమి పూర్తిగా ఉంది, 24 గంటలు ఉంది. 24 గంటలు పూర్తిగా ఉన్నటువంటి రవి పుష్య యోగానికి ప్రభావం అధికము, పవర్ ఎక్కువ. సరే, ఇది మనకు తెలిసినటువంటిది. ఇంకేంటి గొప్పతనము అంటే ఈ భచక్రంలో అంటే మొత్తం 360 డిగ్రీలు ఉండేటువంటి ఈ భచక్రంలో చిట్ట చివరిగా ఉండేటువంటి రాశి ఏమిటంటే మీనరాశి. ఆ మీనరాశిలో శని ప్రతి 30 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే కలుస్తాడు. అక్కడ ఉంటాడు. ప్రతి 30 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే మీన రాశికి వస్తుంటాడు. కాసేపు పుష్యమిని పక్కన పెట్టేస్తాం గట్టు మీద. అయితే ప్రస్తుతం 2029 మార్చి 29, 2025 మార్చి 29 మీనరాశిలోకి ప్రవేశించాడు. ఎవరు? కర్మప్రభు అయినటువంటి శని. శని మీనరాశిలోకి రాగానే రెండవ రోజే ఏమైంది? ఉగాది వచ్చేసింది కదా. ఉగాది వచ్చిన తర్వాత చైత్రమాసం ప్రారంభమైనట్టు లెక్క. నవమి తిథిన పర్వదినం జరుపుకుంటున్నారు. దీనికి విశేషం ఏమిటంటే ఈ రవి పుష్య యోగానికి పర్వదినాన్ని వచ్చింది మొదటిది. వసంత ఋతువులో ఉన్నటువంటిది మొదటి మాసం చైత్రమాసంలో వచ్చింది రెండవది. మూడవది చిట్ట చివరిగా ఉన్నటువంటి రాశి ఏదైతే ఉంటుందో మీనరాశి. ఆ మీనరాశిలో శని సంచారం ఉండంగా వచ్చింది. ఆ రాశి ఎందుకు? మిగిలిన రాశులు చెప్పచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అంటే ఆ రాశిలో మొత్తం భచక్రంలో మొత్తం తిరిగి చిట్ట చివరికి వచ్చేటువంటి రాశిది. ఆ రాశికి విశిష్టత చాలా ఉంది. అంటే ఎప్పుడైనా రవి పుష్యమి యోగం జరిగే సమయంలో పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరో చూసుకోవాలి. ఆ పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరు? శని, కర్మప్రభువే. ఆయన ఎక్కడున్నాడు? ఆయన మిత్రక్షేత్రంలో. ఆయన స్వక్షేత్రం కూడా మిత్రక్షేత్రంలో ఉన్నాడు.
ఆ మిత్రక్షేత్రంలో ఉన్నటువంటి వచ్చినటువంటి సమయంలోనే ఉగాదికి పురుడు పోసుకున్నది. ఇది ఏదో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది. ఇక మరొక విశేషం ఏంటంటే, ఆదివారానికి అధిపతి ఎవరు? రవి. పుష్యమి నక్షత్రం అధిపతి ఎవరు? శని. ఈ పుష్యమి నక్షత్రం ఎక్కడుంటుంది? కర్కాటక రాశిలో ఉంటుంది. కర్కాటక రాశికి అధిపతి ఎవరు? చంద్రుడు. సో ఆదివారానికి రవి, పుష్యమి నక్షత్రానికి శని, కర్కాటక రాశికి చంద్రుడు. రవి, శని, చంద్రుడు ఈ ముగ్గురు ఇప్పుడు లీడర్స్. ఇందుకే లీడర్స్ దేనికి లీడర్సు? శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి రారాజు రవి, శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి మంత్రివర్యులు చంద్రుడు, శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి సేనాధిపతి శని. ఇలాంటి కాంబినేషన్ ఏమైనా వచ్చిందా? చూద్దాం, ఒక్కసారి వెనక్కి వెళ్దాం. మరి దీనికి అంత మహాద్భుత యోగం అని బల్లగుద్ది చెబుతున్నామంటే ఏమిటి ఆ యోగం? గతంలో అంటే దాదాపుగా 1998వ సంవత్సరంలో శని మీన రాశిలోనే ఉన్నాడు 30 ఏళ్ల క్రితం. అప్పుడు కూడా శ్రీరామనవమి రోజునే ఈ రవిపుష్య యోగం వచ్చింది. శ్రీరామనవమి రోజే రవిపుష్య యోగం వచ్చింది. ఆ రోజు ఆదివారమే, కానీ పుష్యమి నక్షత్రం 24 గంటలు లేదు. పుష్యమి నక్షత్రం 24 గంటలు లేనే లేదు. పైగా ఆ సంవత్సరానికి రాజు రవే. 1998వ సంవత్సరం బహుధారనామ సంవత్సరం, చైత్ర శుక్లనవమి, శ్రీరామనవమి. ఆ రోజు రవిపుష్యం వచ్చింది. కానీ మంత్రి ఈయన కాదు, మంత్రి వేరే ఆయన. సేనాధిపతి ఈయన కాదు, సేనాధిపతి వేరే. కేవలం రాజు మాత్రమే కలిశాడు. అంటే రాజు, మంత్రి, శని ఈ ముగ్గురు కూడా రవి, చంద్ర, శనుల్లో కలిశారా అంటే 1998లో కూడా లేరు. సరే, దానికంటే ముందు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం 30 సంవత్సరాలకి. దానికంటే వెనక్కి వెళ్తే 1968వ సంవత్సరం, అది కీలకనామ సంవత్సరం. కీలకనామ సంవత్సరంలో ఏప్రిల్ 7వ తేదీన ఆ రోజున శ్రీరామనవమి వచ్చింది. ఆ రోజు కూడా రవిపుష్యం వచ్చింది కదా అనుకోవచ్చు. బట్ ఆ సంవత్సరానికి రాజు ఎవరో తెలుసా? శుక్రుడు. రాజు మారిపోయినాడు, మంత్రి మారిపోయినాడు, సేనాధిపతి మారాడు. సరే, ఇది విశ్వావసునామ సంవత్సరం. గత విశ్వావసునామ సంవత్సరంలో వచ్చిందంటే అసలు రానేలే, రవిపుష్యమి రాలే. అంటే ఈ విధంగా మనకు పారామీటర్స్ కావాలి. ఏమిటా పారామీటర్స్ అంటే, రవి రాజు అయి ఉండాల, చంద్రుడు మంత్రి అయి ఉండాల, సేనాధిపతి శని అయి ఉండాల. ఈ విధంగా వచ్చిందా? పండితులు ఒకసారి గమనించండి. నేను దాదాపుగా 94 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళా. 94 ఇయర్స్ వరకు ఎక్కడా రాలేదా. అన్నిటికంటే రాజు కలవాలి, మంత్రి కలవాలి, దానికి తోడు సేనాధిపతి కలవాలి. వీటన్నిటికీ మించి ఆ రోజు పర్వదినం అయి ఉండాలి, శ్రీరామనవమి ఉండాలి. దట్టు అది చైత్రమాసంలో వచ్చి ఉండాలి కదా. ఇన్ని ఉండాలంటే లేదు. నాకు తెలిసి ఇది 100 సంవత్సరాల పైనే ఉంటుంది. ఏదో ఫ్లూక్గా చెప్పడం కాదు. 95 సంవత్సరాల దాకా వెనక ఇంకెంతసేపు వెతుకుతుంటా, కూర్చొని వెతుకుతుంటే సమయం వృధా కదా. సరే, ఒక 95కో తర్వాత ఇప్పుడు 100కో 120కి వచ్చింది. ఏది వచ్చినా కూడా ఇదొక మహాద్భుత యోగము. ఇలాంటి రవిపుష్య యోగము శ్రీరామనవమి పర్వదినాన రావటం, దట్టు 24 గంటలు పుష్యమిలో ఉండటం. అయితే ఇక్కడ ఒక చిన్న మాట వదిలాడు ఇందాక. అదేమిటంటే, పుష్యమి నక్షత్రాన్ని వివాహం చేయరండి, పుష్యమి నక్షత్రానికి నిశ్చితార్థం పెట్టుకోరు, పుష్యమి నక్షత్రానికి వివాహ సంబంధం ఏ కార్యక్రమాలు చేయరు, పుష్యమి నక్షత్రానికి వివాహమే పడదు, పుష్యమి నక్షత్రానికి బ్రహ్మదేవుని శాపం ఉంది అని చెప్పా కదా. మరి సీతారామ కళ్యాణం ఎలా చేస్తున్నారండి అడిగేవారు చాలా ఉన్నారు. మన వెంకటేశ్వర స్వామి ఉంది తిరుమల తిరుపతి, నిత్య కళ్యాణం పచ్చదనం, ప్రతిరోజు కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. దేవతామూర్తులు వాడి నక్షత్రంతో పెట్టుకోరు కనుక అది దైవ కళ్యాణం. ఆయన జన్మదినం ఎవరిది? శ్రీరామచంద్రుడి జన్మదినం.
అలాంటి శ్రీరామచంద్రుని జన్మదినం. ఆయన జన్మించినప్పుడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ పుష్యమి నక్షత్రానికి రాజు రవి అయినాడు ఈ విశ్వాసులో. ఆ రవి ఆదివారం అయింది. ఈ పుష్యమి నక్షత్రం అధిపతి శని, ఆయన మీన రాశిలో ఉన్నాడు. పైగా ఉగాది ప్రారంభమైన ఘడియల్లోనే ఆయన అక్కడికి వచ్చేసాడు. ఎక్కడికి? మీన రాశిలోకి వచ్చాడు. ఆయనకు సేనాధిపతి పదవి ఉంది. మరి పదవులు కూడా కావాలి కదా. కేవలం అంటే మనవాడు ఉన్నాడంటే మనవాడు దేనికి? ఎక్కడో వెనకెక్కడో కూర్చొని గోళ్ళు గిల్లుకుంటూ అసెంబ్లీలో ఎక్కడో ఉన్నాడు మనవాడు. ఎక్కడ ఏ రోజు మాట వినపడదు. కొంతమంది ఉంటారు ఎమ్మెల్యేస్, మాటలు ఏమి వినపడవు. ఎక్కడో మూలలో కూర్చుంటాడు. ఎప్పుడో అందరూ చప్పట్లు కొడుతుంటే అప్పుడు చప్పట్లు కొడుతుంటే అది కూడా కెమెరాలో కనపడకపోవచ్చు. కానీ ఇప్పుడు రాజు మనవాడు రవి, సేనాధిపతి మనవాడు శని, మంత్రి మనవాడే, కర్కాటక రాశికి అధిపతి. కనుక 3 గ్రహాలు ఈ రవి పుష్యమి అనేటువంటి యోగానికి సంబంధించినవి. కనుక అలాంటి యోగానికి సంబంధించిన ఆ ముగ్గురు ఎవరంటే నవనాయక ఆధిపత్యాల్లో ఉన్నటువంటి మొదటి ముగ్గురు. ఫస్ట్ రాజు కదా, పైగా హోమ్ మినిస్టర్ శని, ఆయనే కర్మప్రభు. అలాంటి కర్మప్రభు వస్తున్నాడంటే కొంతమంది హడల్, అమ్మో ఏలినాడు శని వచ్చాడండి, అర్ధాష్టమ శని వచ్చాడండి, అష్టమ శని వచ్చాడండి, భయపడుతుంటారు కొంతమంది. ఏమీ భయాందోళన చెందవలసిన అవసరం అంటూ లేదు. కనుక ఇది ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చినటువంటిది విశేషంగా ఉంది. కనుక ఇలాంటి రవి పుష్యమి ఏప్రిల్ 6వ తేదీ వస్తుంది. ఈ ఏప్రిల్ 6వ తేదీతో ఒక గొప్ప విశేష యోగం అనేది అందులో దాగి ఉంది. ఓ రహస్య యోగము. ఆ రహస్య యోగం దేనికైనా పనికి వస్తుంది. నేను మామూలు రాశి ఫలితాలు చెప్పాడు, ఈ నక్షత్రం వారికి ఈ సమయం అనుకూలం కాదు, ఇది అనుకూల సమయం కాదు, విసర్జనీయ సమయం, రొటీన్ కార్యక్రమం చేసుకోండి అని చెప్తుంటా. అలాంటి వారికి ఎవరికైనా ఈ ఏప్రిల్ 6వ తేదీ ఉందనుకోండి, ఇక్కడ మాత్రం జాంతారై పప్పులు ఉడకవు. ఈ యోగం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. తారాబలం లెక్కిస్తారు. ఈ తారాబలం లెక్కిస్తుంటారు కదా, జన్మతార, సంపత్తార. ఈ జన్మతార, సంపత్తార లెక్కించిన సమయాలు కూడా ఆ పప్పులు ఉడకవు. ఏ నక్షత్రం వారికైనా, పుష్యమి నక్షత్రం కొంతమందికి వ్యతిరేక నక్షత్రం అయినప్పటికీ కూడా అందరికీ అనుకూలంగా ఉండేటువంటి యోగము. కనుక ఈ పుష్యమి నక్షత్రం ఆ రోజు ఉంది కనుక, రవి పుష్య యోగం ఉంది కనుక, ఈ రవి పుష్య యోగంలో మొత్తం మీద సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఒక 3 సమయాలంటూ నేను నా పంచాంగాలు ఇచ్చా, ప్రత్యేకంగా ఇచ్చా. రవి పుష్య యోగ సమయాలు ఈ పంచాంగమే, మల్టీ కలర్ పంచాంగం. ఇది ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది ఇంకా కాల్స్ చేస్తున్న రాశి చెప్పినప్పటికీ క్యూఆర్ కోడ్ని ఈ థంబ్నెయిల్ మీద ఉంటుంది క్యూఆర్ కోడ్. ఆ క్యూఆర్ కోడ్కి సెల్ ఫోన్ పెడితే అది దేవుళ్ళు.comకి వెళ్ళిపోతుంది. ఆ దేవుళ్ళు.comలో కొద్ది కాపీలు ఉన్నాయి కనుక ఆ కాపీలు అయిపోతున్నాయి కనుక అక్కడ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక రవి పుష్యమి అనేటువంటి మహత్తరమైన దివ్యమైన భవ్యమైన యోగము మనలో ఎప్పుడు వస్తుందో రావచ్చు. రవి పుష్యములు వస్తుంటాయి, గురు పుష్యములు వస్తుంటాయి. మరి శని గారు అక్కడ ఉండద్దు, కర్మప్రభు మీన రాశిలో 30 ఏళ్ళ తర్వాత కానీ ఆయన మరి నెక్స్ట్ మళ్ళా వస్తారు. అప్పుడు రవి ఎవరు వస్తారు? రవి రాడుగా, రాజు రాడు, మంత్రి రాడు, సేనాధిపతి రాడు, మారిపోతారు. ఈ పోర్ట్ఫోలియోస్ మారిపోతాయి. కేవలం అసలు రవిశనుల కలయిక అనేది ఒక పితృదోషము. అసలు విషయం చెప్తున్నాను. ఈ 2 గ్రహాలు బద్ధ వైరి గ్రహాలు. రవి ఎవరు? పితృకారకుడు. జన్మలగ్నం నుంచి 9వ స్థానాన్ని పితృస్థానము అంటారు, దాన్ని నవమ స్థానము అంటారు, దాన్ని భాగ్యస్థానము అంటారు, దాన్ని అదృష్ట స్థానము అంటారు. ఆ పితృకార గ్రహమే రవి. ఆ రవికి శని, రాహు, కేతులు బద్ధ శత్రువులు. జాతక చక్రంలో ఎక్కడైనా సరే రవితో శని కలిసినా, రవితో రాహు కలిసినా, రవితో కేతు కలిసినా అక్కడ పితృదోషం ఏర్పడుతుంది. పితృదోషం అనగానే ఏదో తండ్రి పాపాలు చేసి అట్లా అనవద్దు. అంటే కొంత వ్యతిరేకతలనే ఉంటుంటాయి. అందుకే దానికోసం ప్రత్యేకంగా పితృదోషం సంబంధించిన కార్యక్రమం జరుగుతున్నాయి. 72 వారాలు జరిగాయి. ప్రస్తుతం ఆడుకున్నాం. ఈ శ్రీరామనవమి తర్వాత నుంచి మళ్ళా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అయితే ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ
శ్రీరామనవమి రోజు ఏర్పడేటువంటి సమయంలో 3 సమయాలని చెప్పాను కదా. ఇంతకు సమయాలు నేను చెప్పలేదు, జస్ట్ 3 సార్లు మాత్రమే. ఇంతకు ఆ సమయాలు ఏమిటి, ఎప్పుడెప్పుడు అనేది ఈ పంచాంగంలో 42వ పేజీలో ఇచ్చారు. 42లో సమయాలు నేను చెప్తాను. రవి పుష్య యోగంలో అతి ముఖ్య సమయాలు ఉదయం 6:26 నుంచి 10:12. మార్నింగ్ 6:26 నుంచి 10:12. రెండవ సమయం మధ్యాహ్నం 11:45 నుంచి 12:34 వరకు. మూడవది సాయంత్రం 6:18 నుంచి 8:37 వరకు. ఈ 3 సమయాలలో అత్యంత అనుకూలమైనటువంటి సమయాలు, అంటే మిగిలిన సమయాలు అనుకూలమే. ఇది ప్రాతకాలం, మధ్యాహ్న కాలము, సాయంత్రం ప్రదోషకాలం సమయంలో. ఇది ఏం చేయాలి? ఏ కార్యక్రమైనా ప్రారంభం చేయండి, ఒక్క వివాహాలకు సంబంధించినది తప్ప. వైవాహిక జీవితానికి దీనికి మాత్రం కుదరదు. ఏ కార్యక్రమైనా ప్రారంభం చేయండి, ఎలాంటి కార్యక్రమైనా ప్రారంభం చేయండి, లేదా ఆ కార్యక్రమం కోసం శ్రీకారం చుట్టండి, లేదా ఆ ఏదైనా ఒక ముఖ్య ఇల్లు కొనుక్కోవాలా, వాకిలు కొనుక్కోవాలా, వాకిలి అనుకుంటా ఏదో అంటాం, ఇల్లు వాకిలిని, ఇల్లు కొనుక్కోవాలా, లేకపోతే ఇంకోటి ఏదో కొనాలా, ఆస్తి కొనాలా, దానికోసంగా కొంత డబ్బు కేటాయించాలా. ఆ డబ్బు కేటాయించాలంటే ₹1, ₹2, ₹5, ₹10. నేను అప్పుడప్పుడు చెబుతుంటా, ఆ డబ్బులు అలాగే వేయటం కాదు, ఆ డబ్బులు మళ్ళీ మామూలు మెయిన్ రెగ్యులర్గా హుండీలోకి వెళ్ళిపోతుంటాయి, బ్యాంకులోకి వెళ్ళిపోతుంటాయి, లేదా బీరువాలు అలాగే భద్రంగా ఉంటాయి. కనుక ఈ చెప్పిన 3 సమయాలలో ఆ డబ్బుని అంటే పొదుపుకి ముద్ర పెట్టండి, లేదా మీ కార్యక్రమాలు శ్రీకారం చుట్టండి, లేదా చక్కగా పూజామందిరం దగ్గర కూర్చొని మీ ఇష్టదేవాన్ని స్మరించుకుంటూ, స్వామి నేను ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాను రవిపుష్య యోగంలో, ఇది ఎంత గొప్ప దివ్యమైన భవ్యమైనటువంటి మహాద్భుత యోగంగా చెబుతున్నారు శ్రీనివాస గారికి సిద్ధాంతి గారు. కనుక ఈ యోగంలో ఇది మొదలు పెడుతున్నాం కనుక నా కార్యక్రమానికి ఎక్కడ ఎలాంటి ఆటంకాలు, అస్థిరతలు, ఆటుపోట్లు, నాగదోషాలు, నాగదోషం అంటే అదే అసలు ఆటంకాలు ఏర్పడటాన్ని, నాగాలు ఏర్పడటాన్ని నాగదోషం అంటారు. అంతేతో పాము వచ్చేసి పగబెట్టిందని, ఇవన్నీ ఆల్ ట్రాష్ మాటలు. మనకు చేసే కార్యక్రమాలకు నాగాలు పడకుండా ముందుకు వెళ్ళాలా. అలా అంతేకాకుండా ఇక్కడ రవిశని ఉన్నారు కదండి, పితృదోషం, అవన్నీ పక్కన పెట్టేయండి. దీనికి అద్భుతమైన యోగం. రవిశనులు ఇద్దరూ కలిసినప్పుడు వచ్చేటువంటి ఆదివారము, అంటే పైగా పుష్యమి నక్షత్రం కూడా రావాలి. రవిశనులు వస్తుంటారు అప్పుడప్పుడు, కాదు ప్రతి సంవత్సరము రవి శని మీట్ అవుతూ ఉంటాడు, ఏదో ఒక రాష్ట్రం మీట్ అవుతుంటాడు. పుష్యమి నక్షత్రం వచ్చి ఉండాలి. అయితే నేను ఇప్పుడు గ్రహాలతో ముడిపెట్టా. పుష్యమి నక్షత్రంతో ఆదివారం వస్తుంది, తరచుగా వస్తుంటుంది. కానీ వచ్చినప్పుడు ఆ నక్షత్రానికి అధిపతి, ఆ వారానికి అధిపతి, ఆ రాశికి అధిపతి కూడా ఏమైనా పోర్ట్ఫోలియోస్ వచ్చాయా? మనవాడు ఎమ్మెల్యే అయినాడు, గెలిపించాం, కానీ ఏం లాభం అండి? మన వీధిలో మట్టంతా పేరకపోతుంది, తీటల్లా. ఆయనకి ఏమైనా మంత్రి కాలేదు, పదవి రాలేదు, ఏదో ఎమ్మెల్యే, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 3 పదవులు ఉన్నాయి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఒకరు రాజు, ఒకరు మంత్రి, ఒకరు సేనాధిపతి, హోమ్ మినిస్టర్. 3, ఆ 3కి కలిపినటువంటిదే రవి పుష్యమి. అయితే ఇక్కడ గమనించవలసిన ఒక్క విషయం చెప్తాను. మీరు ఈ 3 సమయాలలో ప్రారంభం చేసే ముందు స్వామికి నమస్కారం చేసుకుంటారుగా, ఆ స్వామికి నమస్కారం చేసుకోవటము, లేదా ఒక కాగితం మీద రాయటము, ఏదో మొదలుపెట్టడము, లేదా ఒక ₹1 బిల్లో, లేక ₹10, ₹11 కుండీలాగా ఏదో చేస్తారు దాచిపెట్టి. ఆ చేసే సమయంలో తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే, మీ 2 హస్తాలని చక్కగా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఆ 2 చేతుల్ని అలా చూసుకుంటూ 2 హస్తాలని ఆ మధ్య భాగం, ఈ భాగాన్ని చక్కగా ఆ యొక్క నేత్రాలతోటి తనివి తీర చూసుకోండి. మీ స్వహస్తాలని తనివి తీర చూసుకోండి. అంతమంది డస్ట్ ఏదైనా అనుకోండి, చక్కగా వాష్ చేసుకోండి, తుడుచుకోండి. ఆ 2 స్వహస్తాలని దగ్గరగా పెట్టుకొని చక్కగా చూసుకొని, తనివి తీర చూసుకొని, హాయిగా ఈ 2 చేతుని తర్వాత చూసుకున్నంత నమస్కారం పెట్టుకోండి. ముందు స్వహస్తాన్ని చూసుకోండి, ఆ స్వహస్తాన్ని హస్త దర్శనం చేసుకోండి. ఆ హస్త దర్శనం చేసుకొని ఆ లోపల అరచేతుల గీతలు అవన్నీ చూసుకోండి. మీరు చేసే పని నిర్విఘ్నంగా జరిగేవాళ్ళ, ఎక్కడ నాగాలు పడకూడదు.
అలా అనుకుంటూ దీన్ని ఇలా ముడవండి. ముడిచి స్వామికి నమస్కారం పెట్టుకోండి. అయిపోయింది. దివ్యమైన భవ్యమైన మహాద్భుత మహత్తర యోగం రవి పుష్యమి. ఎప్పుడు వస్తున్నది? ఏప్రిల్ 6వ తేదీ వస్తున్నది. ఒక వివాహ సంబంధమైన కార్యక్రమాలు తప్పించి మిగిలిన అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఈ విధంగా కొన్ని వెనక వస్తుంటాయి పండగలు, పర్వదినాలు, ఆ యోగాలు వస్తుంటాయి కనుక ఇలాంటివన్నీ కూడా ఏ ఇతర పంచాంగాలు ఉండవు, మా పంచాంగంలో తప్ప గొప్పగా చెప్పుకుంటాను. అందుకే దానికోసం ప్రత్యేకంగా ఇచ్చాను. ఇన్ని ఇచ్చిన పుస్తకం వల్లనే ఇది డిమాండ్ అయి కూర్చుంది. కొద్దిగా కాపీలు ఉన్నట్టుగా చెప్పారు. ఈ వీడియో చేసే ముందు దేవుళ్ళు.com మోహన్ పబ్లికేషన్ అధినేత ఆకుల రామచంద్రరావు గారు జస్ట్ ఫోన్లో మాట్లాడాను. మోహన్ గారు, రామచంద్రరావు గారు ఏమన్నా పుస్తకాలు ఉంటే ఏదో ఉన్నాయి సార్, ఒక 125 ఎన్నో ఉన్నాయి, అవి చాలా డిమాండ్లో ఉన్నాయి అన్నారు. కనుక అవకాశం ఉంటే వెంటనే కాల్ చేసి దాంట్లో QR కోడ్ ఉంటుంది. ఆ QR కోడ్ కాల్ చేసి తెప్పించుకుని నేనేం ప్రమోట్ చేయడం నా పుస్తకం, నా పుస్తకాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్రింట్ చేశారు, అయిపోయినాయి. సెకండ్ ప్రింట్ కూడా వేశారు. సెకండ్ ప్రింట్ కూడా లాస్ట్కి వచ్చేసాయి. కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకొని రవి పుష్య యోగమైన అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.